నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నా పాత వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు తీసుకుని వాటికి వచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా ప్రజలు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లని ఒక మిత్రుడు నాకు పంపి దాని గురించి మాట్లాడమనడం అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను బేసికలీ. సో మొదటిది నేను గ్రీన్ టీ గురించి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. దాని మీద గ్రీన్ టీ త్రాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామా, ఇందులో నిజమే ఎంత, అసలు గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు ఏమిటి. సో గ్రీన్ టీ అయినా మామూలు టీ అయినా వచ్చే ఆకు సేమ్ ఆకు. సో టీ ఆకుల నుంచి వస్తుంది బేసికలీ. సో ఆ టీ ఆకుల్ని ప్రాసెస్ చేసే విధానంలో కాస్త తేడా ఉండడం వల్ల గ్రీన్ టీ అంటారు, లేదా ప్రాసెస్డ్ టీ. సో మామూలు టీ ఆకుల్ని ఒట్టిగా దాన్ని ఎండబెట్టేసి కొద్దిగా ప్రాసెస్ చేసి దాన్ని పొడి చేసినట్లయితే గ్రీన్ టీ వస్తుంది. కానీ దాన్ని హీట్ ట్రీట్మెంట్ చేసి దాని రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసి అట్లా కొంచెం ఎక్కువ చేసినట్లయితే వచ్చేది నార్మల్ బ్లాక్ టీ. సో గ్రీన్ టీకి బ్లాక్ టీకి ఒకటే పదార్థం, ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తున్నారు తప్ప తేడా లేదు. ఒకటి. రెండవది, అసలు టీ అంటే చాలామంది పాలల్లో కలుపుకొని తాగేటటువంటిది టీ. అది ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఫేమస్ అయినటువంటి బేసికలీ ఇరానీ టీ, ఇట్లాంటివన్నీ అంటే పాలల్లో కలుపుకునేటటువంటి టీ. ఇప్పుడు లాస్ట్ 15-20 ఏళ్ళుగా డిప్ టీస్ అని వచ్చాయి. అది అసలైన టీ. అంటే ఏమిటి, ఆ టీ బ్యాగ్లో ఒక సన్నపాటి పేపర్ ఉన్నటువంటి బ్యాగ్లో ఈ టీ డైరెక్ట్గా ఈ టీ ఆకుల యొక్క పౌడర్ని పెడతారు వాళ్ళు. అది నీళ్ళలో ముంచడమే. అది యాక్చువల్ టీ, పాలల్లో కలపనటువంటి టీ. నేను టీ గురించి మాట్లాడితే ఇది పాలు లేకుండా వేసుకునేటటువంటి టీ. సో పాలల్లో వేసుకునే టీ పెద్ద ఫ్లేవర్స్ ఉండవు. ఒకటి కొంచెం ఫ్లేవరింగ్ ఏజెంట్ లంసా అని ఇట్లాంటి ఒకటి రెండు ఉండొచ్చు గాక. కానీ ముఖ్యంగా ఎక్కువ వెరైటీస్ టీ మీకు దొరికేది డిప్ టీలో మాత్రమే. టీ బ్యాగ్స్లో వేసుకునేటటువంటి టీ, అది వేడి నీళ్ళల్లో జస్ట్ ముంచినట్లు పెడితే మీకు ఫ్లేవర్ వస్తుంది. టీ తాగడం మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని నేను పోవట్ల. టీ తాగడం వల్ల మనకి నష్టం లేదు. చాలామందికి నేను సిగరెట్ అలవాటు ఉందా లేవని అడిగినప్పుడు వాళ్ళు లేచొచ్చి అదేమైనా టీ తాగనండి, నేను సిగరెట్ తాగనండి, కనీసం టీ కూడా తాగనండి అంటారు. అంటే టీ తాగడం, కాఫీ తాగడం అది చెడ్డది అన్నటువంటిది చాలామందిలో అది బాగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. టీ కాఫీల వల్ల మనకి మంచిదే, దానివల్ల చెడు జరగదు. ఇంకా బ్రెయిన్ని అది ఉత్తేజపరుస్తుంది. దాంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పాలు యాడ్ చేయకపోతే. సో ఒట్టి టీ తాగడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టాలు అయితే డెఫినెట్గా లేవు. సో లాభాలు ఉన్నాయా అన్నటువంటిది చూద్దాం. సో ఇప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల అది కొంచెం మన వయసు తగ్గిస్తుందని, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో, స్కిన్ గ్లోగా ఎక్కువ, చర్మం హెల్త్కి అది బాగుంటుందని, ఇట్లా రకరకాల అపనమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి బేసికలీ. సో ఈ పాపం ఇట్లాంటి అపనమ్మకాలకి లోబడి చాలామంది చేదుగా కటిక విషంలాగా ఉన్నటువంటి గ్రీన్ టీని కూడా పాపం రోజుకు 2-3 సార్లు చాలామంది తాగుతూ ఉంటారు బేసికలీ. సో ఈ ఒట్టి టీ నీళ్ళలో కలుపుకొని తాగింది కొంచెం చేదుగా ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది. అది తాగడం మంచిదే, దానివల్ల ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయనుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందువల్ల టీ కాఫీ తాగితే, ఇప్పుడు టీలో కానివ్వండి కాఫీలో కెఫీన్ ఉంటుంది, టీలో తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, కాఫీ బీన్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. టీలో కూడా కెఫీన్నే ఉంటుంది. దాంతో పాటుగా ఇవి ఆకులు కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఆల్కలాయిడ్స్ ఉంటాయి, చిన్న చిన్న మోతాదుల్లో ఉంటాయి. వాటి వల్ల పెద్ద నష్టం లేదు, లాభం లేదు నిజానికి. బేసికలీ ఆ రుచి కోసం, ఆ కెఫీన్లో ఉన్నటువంటి బుర్రని ఫ్రెష్ చేసేటటువంటి దానికోసం తాగండి, అది మంచిదే, దాన్ని కాదనట్లా. కానీ నేను చెప్పిన అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. సో ఈ టీలో ఆ చేదు పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు గ్రీన్ టీ అనేది చేదుగా ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ గ్రీన్ టీలో అది దాంట్లోనే వాడు టీ లీవ్స్తో పాటు కొంచెం ఉప్పు వేసి ఇస్తుంటాడు వాడు. ఆ ఉప్పుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ చేదు పోతుంది, అది తాగడానికి ఇంకాస్త ఎక్కువ తాగడానికి బాగుంటుంది మనకి. సో అది గ్రీన్ టీ. మీరు మామూలు టీస్లో కూడా చేదు పోగొట్టుకోవాలనుకుంటే నా దృష్టిలో చక్కెర కంటే కూడా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవడం బెటరు. ఎందువల్ల చక్కెర కంటే ఉప్పు సేఫర్ నిజానికి చెప్పాలంటే. సో టీల్లో మీరు ఎలాంటి టీ అయినా తాగండి, గ్రీన్ టీ తాగండి, మామూలు టీస్ అయినా తాగండి, పాలు లేకుండా తాగితే మంచిది. సో ఈ గ్రీన్ టీ మాత్రము మీకు నార్మల్ కారణాలు మీరు ఎంజాయ్ చేస్తే తాగండి తప్ప దానిలో అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయనుకోవడం మాత్రం చాలా వరకు అమాయకత్వం అండి.